అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఈరోజు బ్రహ్మముడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వెళ్ళిపోదామా బ్లాగ్లోకి. రాజ్ కావ్యలో గదిలో ఉండగా రాజ్కి పోలీస్ స్నేహితుడు నుంచి కాల్ వస్తుంది. రాజ్ ఆనంద్ ఆచూకీ దొరికింది, ఒక డెన్లో ఉన్నాడని సమాచారం వచ్చింది. ఆ లొకేషన్ పంపిస్తున్నాను, నువ్వు కూడా వచ్చేసే, నేను కూడా టీంతో స్పాట్కి వచ్చేస్తా అంటుంటాడు ఆ ఎస్ఏ. దాంతో రాజ్ సరేనని కావ్యతో, కళావతి ఆనంద్ గాడు ఎక్కడున్నాడో తెలిసింది, మనం వెంటనే వెళ్ళి మన డబ్బు మొత్తం దక్కిద్దాం పదా అంటూ బయలుదేరతారు. తీరా కిందకి దిగి పరుగున వెళ్తుంటే ధాన్యం కోపంగా ఆగండి అంటూ ఇక రచ్చ మొదలు పెడుతుంది. చుట్టూ దుగ్గిరాల వారు మూగుతారు. అప్పుడే అనామిక పంపించిన డాక్యుమెంట్స్ని ఆధారంగా చూపించి 10 కోట్లకు మన గెస్ట్ హౌస్ని ఎందుకు తాకట్టు పెట్టారు, ఆ డబ్బు ఏం చేశారు అంటూ గట్టిగానే నిలదీస్తుంటారు. ఇక సుభాష్, ప్రకాష్, అపర్ణాదేవి, ఇందిరాదేవి, స్వప్న వీళ్ళంతా బిత్తరపోయి చూస్తుంటారు. ఆ నిజం తెలియడంతో రాజ్ కావ్య మాత్రం బిక్కమొకాలు వేసుకుని నిలబడతారు. ఇక తర్వాత ఏం జరిగిందంటే, రాజ్ కావ్యలను దోషులుగా చేసి నిలబెట్టి ఇటు రుద్రాని అటు ధాన్యలక్ష్మి 10 కోట్ల గెస్ట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టావు కావ్య అంటూ నిలదీస్తుంటే అంతా షాక్ అయి చూస్తుంటారు. వెంటనే ఇందిరాదేవి రాజ్ దగ్గరకు వెళ్ళి, ఏరా ఈ నిజం నీకు తెలుసా తెలియదా అంటుంది సూటిగా. ఇక రాజ్ తలదించుకుని, తెలుసు, నాకు తెలియకుండా కళావతి ఏ నిర్ణయం తీసుకోలేదు అంటుంటాడు రాజ్. దాంతో ఇందిరాదేవి సరిపోయింది, భర్తకు తెలియకుండా కావ్య ఏ తప్పు చేయలేదు, అవసరం అయితే తాకట్టు పెట్టుకుని ఉంటారు, ఇందులో తప్పేముంది సమర్థిస్తుంది. ఇక ఇందిరాదేవి సపోర్టుతో ధాన్యం రుద్రాణి బిత్తరపోతారు. ఇంత తేలికగా ఎందుకు తీసుకుంటున్నావు అమ్మా, ఇది చిన్న విషయమా అని రుద్రాణి అనగానే, నిలదీయడానికి నువ్వెవరు అంటూ గడ్డి పెట్టి నోరు మూయిస్తుంది. అయితే ధాన్యం ఊరుకోదు. వెంటనే అపర్ణాదేవి వాళ్ళు చెప్పరు, అయినా రాజు చెప్పినా వాడి పెళ్ళం చెప్పనివ్వదు, ఎలా ఎంతకాలం నిందలు పడుతూ బతుకుతారో తెలియదు అంటూ కోపంగానే అంటుంది. ఇక ప్రకాశం కూడా నోరు తెరుస్తాడు. అంత డబ్బు తాకట్టు పెట్టుకుంటే చెప్పాలి కదరా ఒక మాట అంటుంటాడు కాస్త కోపంగానే. దాంతో రాజ్ సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత అందరికీ ప్రశ్నలు సమాధానం ఇస్తాను, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి అని మరో మాట మాట్లాడే వీలు లేకుండా కళావతిని తీసుకొని పరుగు తీస్తాడు. నందగోపాల్ కోసం ఇక కారులో వెళ్తూ కూడా సాయంత్రానికే సమాధానం ఎలా చెప్పగలం అండి అని కళావతి నెత్తి నోరు బాదుకుంటుంది. ఇక రాజ్ కావ్యను కారులో తీసుకొని నందగోపాల్ ఉన్న డన్ దగ్గరకు వెళ్తాడు వెతుక్కుంటూ. లోపలికి వెళ్ళేసరికి నందగోపాల్ రౌడీల మధ్య దర్జాగా మందు తాగుతూ ఉంటాడు. రాజ్ కావ్యలు చూసి షాక్ అవుతాడు. కాసేపటికి నందగోపాల్ ధైర్యం తెచ్చుకుని, వేసేయండ్రా వీడిని అంటుంటాడు రాజుని చూపించి రౌడీలతో. ఇక మన కళావతి ఆ రౌడీలతో, రౌడీ అన్నల్లారా ఆగండి, మీరు రౌడీలు కాకముందు మాలాంటి మనుషులే కదా, అందుకే ఆలోచించండి, మీరు కష్టపెడితే మీ పెళ్ళం పిల్లల కోసమే కదా, అలాంటప్పుడు ఇలాంటి వెధవకు సపోర్ట్ చేయడం పాపమే అవుతుంది కదా అంటూ వీళ్లను తమ వైపు తిప్పుకోవడానికి మోటివేషన్ క్లాస్ మొదలు పెడుతుంది ఇక కళావతి. ఆ రౌడీలు కూడా నిజమే అన్నట్లుగా ఆలోచనలో పడిపోతారు. పార్టీ మార్చేలానే ఉన్నారు. ఇక కమింగ్ అప్లో మన హీరోయిన్ కళావతి చెప్పింది కాబట్టి ఆ రౌడీలు కళావతి మాట ప్రకారం రాజ్కి సాయం చేసి నందగోపాల్కి వెన్నుపోటు పొడిచినట్లే ఉన్నారు. దాంతో వాడిని పట్టుకొని పోలీసు వాళ్ళు నందగోపాల్ని ఆ డెన్ నుంచి లాక్కొని వెళ్తుంటారు. అప్పుడే రాజ్ కావ్య, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకు సమాధానం దొరికినట్లే కదా అంటుంటాడు హ్యాపీగా. దొరికినట్లే ఉంది అంటుంది కావ్య కాస్త తికమకగా పడుతూ. ఇక నందగోపాల్ని పోలీసులు లాక్కొని వెళ్తుంటే సరిగ్గా అప్పుడే ఒక రౌడీ తలకు హెల్మెట్ పెట్టుకొని బండి మీద వచ్చి ఆగుతాడు ఎదురుగా. పోలీసులు చూస్తుండగానే వాడు నందగోపాల్ని కాల్చేసి అదే బండి మీద పారిపోతాడు. ఆ సీన్ చూసి రాజ్ కావ్య పరుగున వచ్చేసరికి నందగోపాల్ చచ్చిపోతాడు. రాజ్ వీడు చనిపోయాడని ఎస్ఐ చెప్పడంతో బిత్తరపోతాడు. రాజ్ కావ్యలో వాడు చచ్చాడు కాబట్టి 100 కోట్లు వీళ్ళు బ్యాంకుకు కట్టాల్సిందే, ఇక సరే వేరే ఛాన్సే లేదు, అందుకే ఆ అనామిక రౌడీని పంపించింది, ఆ నందగోపాల్ని లేపించేసింది. ఇక
ఈ నిజం బయటపడాలన్నా వెనక నుంచి నడిపించేది అనామిక అని తెలియాలన్నా కొంత టైం పడుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ వచ్చేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాను. లేచిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాం కదా, లేవగానే కిచెన్లోకి రావాలన్నా కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా, నాకైతే అట్లనే ఉంటుంది. లేచిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి బ్రష్ చేసుకొని నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ అంతా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. రాత్రి తోడేసిన పాలు అయితే పెరుగు అయితే అయిపోయింది. ఇంకా పెరుగునైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే పులిసిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే పెరుగైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి అరటికాయ ఉంటే అరటికాయ అయితే ఎగిరేస్తున్నానండి. పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ అయితే పిల్లలకి అయితే పెడతాను. ఇంకా నిన్న చేసిన చట్నీ ఉందండి, పల్లి కొబ్బరి చట్నీ చేశాను. ఆ చట్నీ అయితే ఉంది. ఇంకా ఒకడైతే దోశ అడిగాడు, ఒకడైతే ఇడ్లీ అడిగాడు. ఇంకా నేను మా పెద్దోడైతే ఇడ్లీ వేసేసుకున్నాండి. మా చిన్నోడికైతే మినపట్టు వేసేసాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసేసి చక్కగా పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాను అంటే కొంచెం వాడికి నోరు పోత అయితే వచ్చింది. వద్దమ్మా నాకు ఆనియన్స్ మిర్చి వద్దు, ఓన్లీ ప్లెయిన్ మినపరొట్టులో అయితే వేసి అని చెప్పేసి అడిగాడు. సో వాడి కోసం అయితే ఇంకా ప్లెయిన్గా మినపరొట్టు అయితే వేసేసాను. అట్టకి ఎగిరైతే చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ అనేది వేసుకొని ఉల్లిపాయలు తక్కువ వేసుకొని మనం అట్టకి ఎగిరి వేసుకుంటే గ్రేవీగా కూడా ఉంటుంది. అందులో ఒక చిన్న నిమ్మచెక్క పిండుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా పిల్లలకైతే ఒక పక్క వంట చేస్తూ నేనైతే వాటర్ బాటిల్లో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మనకి ఎంత హడావిడి ఉంటుందంటే అంత హడావిడి ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవాలి అని అనుకుంటాను ఎప్పుడు కూడా. కానీ నాకైతే క్యారేజీల వల్ల ఆ టైంలో అయితే పూజ అయితే అవ్వట్లేదండి. నా పని అంతా అయ్యేసరికి 11 అవుతుంది. ఇంకప్పుడే పూజ అయితే చేసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అంటారు. కానీ నేను ఎంత ట్రై చేసినా నాకు ఆ టైంలో కుదరట్లేదు. ఈ పిల్లలకి లంచ్ బాక్సులకి మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఆలోచిస్తాను. ఇంకా సర్లే పనంతా అయ్యాక పెట్టుకోవచ్చులే అన్న ఉద్దేశంతో అయితే ఆగిపోతానండి. ఎందుకంటే నాకు మార్నింగ్ 5కి మా పెద్దోడికి ట్యూషన్ సార్ వస్తాడు ఇంటికి. సో ఇంకా ఆయనేమో ట్యూషన్ చెప్తారు. మనం ఇల్లు తోడకుండా నేనైతే ఇల్లంతా తుడిచి పక్కలన్నీ సర్ది అప్పుడైతే పూజ అయితే చేసుకుంటాను. నాకు ఇల్లు తోడకుండా పూజ అయితే చేసుకోలేం కదా. సో ఇంకా పిల్లలకైతే బాయిల్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ బాటిల్లో ఫిల్ చేస్తాను. ఇంకా వాళ్ళైతే స్నానం చేసుకుంటున్నారండి. నేనైతే మార్నింగ్ పూజ గది అండ్ అలాగే కిచెన్ అయితే ప్రస్తుతానికైతే తుడుస్తాను. ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తానండి. నేను బ్రష్ చేయకుండా కిచెన్ తొడకుండా అయితే ఎప్పుడూ కూడా చీపురు అయితే పట్టుకొని కిచెన్లోకి అయితే రానండి. ఎవ్రీడే నేనైతే లేవగానే ఫస్ట్ బ్రష్ అయితే చేసేసిన తర్వాతే నేను చీపురు పట్టుకుంటాను. అలాగే మనం స్నానం చేసి వంట చేయడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ బ్రష్ అనేది చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తే మనకు కొంచెం తృప్తి అనేది కలుగుతుంది కాబట్టి నేనైతే బ్రష్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా తర్వాత నేను బ్రష్ చేసిన తర్వాత కిచెన్ అంతా తుడిచేసి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. పాలు వచ్చేసినాయి. ఇంకా అయితే నాకైతే ఆకుకూరలు కూడా వచ్చినాయండి. రోడ్డు మీదకి ఆకుకూరలు వస్తే ఆకుకూరలు తీసుకున్నాను. రేపొద్దుటి కూరకి ఈరోజే మనం ప్రిపేర్ అవ్వి ఉండాలి కదా. సో రేపొద్దుట ఇంకా పచ్చిరాయలు చుక్కకూర ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆకుకూరలు రొయ్యలు చేపలు కూడా వచ్చినాయండి. అవన్నీ తీసేసుకున్నాను. అవన్నీ కడగాలి. ఈ లోపైతే గిన్నెలు అయితే చాలా అయిపోయినాయి. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసుకోద్దాం అని చెప్పేసి గ్రైండర్ అయితే వేసేద్దాం ఫస్ట్ అని చెప్పేసి మినప్పిండి అయితే దోసల పిండి రాత్రికే నానబోసేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ మనం గ్రైండర్ చేసేసుకోవచ్చు అనేసి. ఈ లోపైతే నాకు ఇంకా 10 అయిపోయింది. ఇంకొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఒక కప్పు పాలు కూడా తాగేశానండి. పాలు తాగిన తర్వాత దీపం పెట్టుకుందాలి అని చెప్పేసి ఒక చిన్న టీ గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత గ్రైండర్ అయితే అయిపోయింది. గిన్నెలన్నీ తోమేసి స్నానం చేసి వచ్చేసరికి కరెక్ట్గా 11 అయితే అయిందండి. రాహుకాల దీపం పెట్టాల్సింది బ్రహ్మముహూర్తంలో పెట్టవలసిన దీపం ఇప్పుడు పెడుతున్నాను 11 గంటలకి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎప్పుడు కుదురుతుందో. ఇంకా పిల్లలకి చదువుకున్నప్పుడు మనకి ఇవన్నీ కుదరవు కదండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టాల్సిన వాళ్ళకైతే ఇంకా బ్రహ్మముహూర్తంలో దీపం కుదరదేమో అని అనిపిస్తుంది. సో ఇంకా వాళ్ళు చదువుకుంటారు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. హడావిడిగా పెట్టుకునే దానికంటే మనం ప్రశాంతంగా దీపం పెట్టుకుంటే బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే, తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే మార్నింగ్ ఇడ్లీ వేసుకున్నాను కదా, ఆ ఇడ్లీ అయితే టమాటా పచ్చడితో అయితే తినేస్తున్నానండి. నాకు అమ్మ పెట్టించింది సంవత్సరానికి సరిపడగా టమాటా నిలవ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది.